అందరికీ జై భీమ్. నేను మీ మిథున్ చక్రవర్తి. వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను గతంలో ఒక వీడియో చేశాను ఎర్రకాలువ జలాశయం గురించి, అందులో జరిగే రొయ్యల దందా గురించి. ఈరోజు ఒక వీడియో చేస్తూ ఉన్నాను. మరి అదేమంటే, ఆ ఎర్రకాలువ జలాశయం చుట్టూ 7 సొసైటీలు ఉన్నాయి. అందులో 100 మంది సభ్యులుగా ఉండి 7 ప్రెసిడెంట్లుగాను ఉండి సొసైటీలని రన్ చేస్తూ ఆ ప్రాజెక్టులో పడుతున్న చేపల్ని పట్టుకొని ఆ మత్స్యకారులు వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే నేను గతంలో చెప్పాను, ఈ 7 సొసైటీలకు గాను కాంట్రాక్టర్ ఒక అతను ఉండి రన్ చేస్తూ వీళ్ళకి కమిషన్ ఇచ్చి ఆ రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ కోట్లలో దండుకున్నాడని చెప్పేసి నేను చెప్పాను. అయితే దీని తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించి ఆ కాంట్రాక్టర్ని వెనక భాగంలో ఉంచి, మీరు ఎక్కడా కూడా తెర ముందు కనిపించొద్దు, తెర వెనక మీరు ఉండండి, డబ్బు మీరు పెట్టండి, ఆ రొయ్యలు పట్టిన తర్వాత మీకు అప్పచెప్తాం, మీరు బయటకు అమ్ముకుందరు కానీ అనే రహస్య ఒప్పందాలు చేసుకొని మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టులో 4 రోజుల క్రితం రొయ్య వేయడం జరిగింది. అసలు ప్రాజెక్టులో రొయ్య వేసే పర్మిషన్ లేదని నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. ఎవరికి? ఇటు గవర్నమెంట్ అధికారులకి, ఇటు నాయకులకి, వీళ్ళకి కూడా చెప్తా ఉన్నాను. దీనివల్ల పర్యావరణం నాశనం అయిపోవడం, స్వతహాగా పెరిగే చేపలు చనిపోవడం, గవర్నమెంట్ నుంచి సీడ్ తీసుకోవడం కూడా మానేసి వీళ్ళు ఈ రొయ్య మీద ఆధారపడి ఒక కాంట్రాక్టర్లుగా మారిపోయి ఎవరైతే దాని మీద బతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూలి పనిగా వాళ్ళకిచ్చి, దీని మీద కొంతమంది మాత్రమే దాని మీద పట్టున్న కొంతమంది వెనకుండి కొంతమంది రాజకీయ నాయకులు నడిపించుకుంటా వీళ్ళను ముందు పెట్టి కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు వెనకుండి వీళ్ళను అందులో కూడా కొంతమందిని ఎంచుకొని ఈ రొయ్యేసి వాటి మీద దండుకోవడానికి మళ్ళీ దండుపాళ్యం స్టార్ట్ అయింది. మిగతా 7 సొసైటీల గురించి నేను చెప్పట్లేదు, కానీ అందులో ఒక సొసైటీ వేగవరం. అందులో ఈ గ్రామంలో జంగారెడ్డిగూడ మండలం ఈ వేగవరం గ్రామంలో ఉన్న సొసైటీకి ప్రెసిడెంట్గా బాబురావు అనే వ్యక్తి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆ మత్స్యకార సంఘానికి. మరి వాళ్ళకి ఏది జరిగినా ఖచ్చితంగా అందరూ కూడా కూర్చొని తీర్మానం చేసుకొని దాంట్లో చేపలు పట్టే రోజు కానీ, పట్టిన తర్వాత రేటు డిసైడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ సొసైటీ సభ్యులు కానీ అందరూ కూడా తీర్మానం చేసుకొని చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి ఇది నా సొంతంగా నేను చెప్పేది కాదు. ఎందుకని చెప్తా ఉన్నానంటే, మరి ఆ గ్రామంలో వీళ్ళకి తెలియకుండా ఒక 4 ప్రెసిడెంట్ కూడి 3 ఈ 4 కలిపి సొంతంగా ఆలోచన చేసుకొని ఆ వెనక భాగంలో కాంట్రాక్టర్ నుంచి ఆ డబ్బుతో మళ్ళీ రొయ్య వేశారని చెప్పేసి ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సొసైటీలో ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు, అసలు రొయ్యి వేయొద్దు అని. ఈ రొయ్య వేయడం వల్ల కొంతమంది మాత్రమే లాభపడుతున్నారు, వేయకుండా ఉంటే దీంట్లో గవర్నమెంట్ నుంచి సీడ్ రావడం, చేప పెరగడం, పట్టిన వాళ్ళందరూ కూడా ఆ చేపలను బయటకు అమ్ముకుంటే వాళ్ళకి ఎంతో కొంత సొంతంగా అమ్ముకున్నట్టు, సొంతంగా పట్టుకున్నట్టు వాళ్ళకి భావన కలుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, కొంతమంది సిండికేట్గా తయారయ్యి వాళ్ళు సొంతంగా అందులో రొయ్య వేసుకొని ఆ రొయ్యని పెంచుకొని ఆ రొయ్యని పట్టే సమయంలో మిగతా మత్స్యకారులు ఎవరూ కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళు కేవలం కూలీలుగా మాత్రమే వ్యవహరించే రీతిగా ఆ పట్టిన రొయ్య మొత్తం కూడా ఎవరైతే ఇప్పుడు బాబురావు ప్రెసిడెంట్ కూడలి 3 ఉన్నారో ఈ 4 మాత్రమే అమ్ముకునే రీతిగా మిగతా పట్టిన వాళ్ళందరికీ కూడా కూలి పని ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ 4 మళ్ళీ ఒక 4 రోజుల క్రితం ఆ ప్రాజెక్టులో రొయ్య వేసారంట. మరి ఈ రొయ్య వేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా, లేకపోతే అధికార పార్టీ ఇచ్చిందా, లేకపోతే సొంతంగా ఆ ప్రెసిడెంటే నియంతగా తీసుకొని వేయడం జరిగిందా, నిబంధనలకు విరుద్ధంగా వేయడం జరిగిందా? ఎవరిచ్చారు వీళ్ళకి పర్మిషను? ఎవరిచ్చారు వీళ్ళకి సొంత నిర్ణయం? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రాజెక్టులో రొయ్య వేయడం అనేది చట్టానికి, పర్యావరణానికి అన్నిటికీ కూడా పూర్తిగా విరుద్ధం. మరి ఇలాంటి నిర్ణయాలను, సున్నితమైన నిర్ణయాలను వీళ్ళు సొంతంగా ఎలా తీసుకోగలుగుతున్నారు? ఎంత ధైర్యంగా, నేను లాస్ట్ టైము ఎంత మొరపెట్టుకున్నా సరే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అంత ధైర్యంగా అందులో రొయ్య వెయ్యగలిగారు అని అంటే వాళ్ళ వెనకమాల ఉండేది నడిపించేది ఎవరు? దీని మీద ఎంత ఆదాయం వస్తే ఎలాంటి దాన్నైనా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధమే అని చెప్పేసి వీళ్ళు ఇంతటి దోపిడీకి ఎగపడుతున్నారు అని అంటే దాని మీద ఏ విధమైన వాళ్ళకి ప్రతిఫలం ఉన్నదనేది ఆలోచన చేయండి.
నేను అనేది పోనీ అందరూ సమిష్టిగా చేసుకుంటే ఏ బాధ లేదు, కానీ సిండికేట్గా ఒక ఇద్దరు ముగ్గురు ఒక నలుగురు మాత్రమే చేసుకొని చేయడం వల్ల దీనివల్ల ఎవరికి ఉపయోగం? పేరుకి అందరికీ ఏం చెప్తా ఉన్నారు, మేము మత్స్యకారం చేసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మత్స్యకారులు ఎవరు జరుగుతున్నారు? కేవలం ఒక నలుగురు మాత్రమే ఇప్పుడు ఆ వేగవరంలో సీడ్ వేశారు, ఈ రొయ్య సీడ్ వేశారు. మరి ఈ నలుగురేనా అక్కడ ఉన్నది అంటే అక్కడ దాదాపుగా 290 మంది ఒక్క వేగవరం మత్స్యకార సొసైటీకి 290 మంది మెంబర్స్ ఉన్నట్టు మనకు సమాచారం. మరి ఈ 290 మంది అనుమతి లేకుండా వీళ్ళకి కనీసం ఇంటిమేట్ కూడా చేయకుండా వీళ్ళు నలుగురే స్వతహాగా ఆలోచించుకొని రొయ్య పోయడంలో గల ఆంతర్యం ఏంటి, వీళ్ళకి ఇంతటి ధైర్యాన్ని కల్పించిన ఆ వెనకున్న వ్యక్తి ఎవరు? ఆ వేగవరంలో ఉన్న మిగతా సొసైటీలో భాగమైన మత్స్యకారులు మొత్తం అందరికీ కూడా ఈరోజు ఒక అంతు చక్కని ప్రశ్న. వాళ్ళు దీన్ని చూపెట్టుకొని వాళ్ళకి రీసెంట్గా ఈరోజు తెలవబట్టి వాళ్ళు ఆ గ్రామంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కడికి సంబంధించిందేనా అని అక్కడ ఉన్న మిగతా మత్స్యకారులు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇది కాకుండా పోయిన ఈ మెంతా తుఫాన్లో వాళ్ళందరికీ కూడా మత్స్యకారులకి నష్టపరిహారం కింద గవర్నమెంట్ మేము ఇచ్చేసామని చెప్తా ఉంది. మరి ఎంతమందికి ఇచ్చారు ఈ నష్టపరిహారం, ఎవరెవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనే దాంట్లో ఒక క్లారిటీ కూడా లేదు. కనీసం 290 మంది మత్స్యకారులు ఈ సొసైటీలో ఉంటే వాళ్ళకి కేవలం 114 మందికి మాత్రమే శాంక్షన్ చేయడంలో గల ఆంతర్యం ఏమిటి? మరి మిగతా 176 మందికి ఎక్కడ ప్రోత్సాహం, మత్స్యకార ప్రోత్సాహం ఈ మిగతా 176 మందికి ఎక్కడుంది? మరి ఇయ్యలేనప్పుడు ఈ 290 మందికి సభ్యత్వం మనిషికి 5,000 చొప్పున వసూలు చేసి సభ్యత్వం అంటే వీళ్ళకి ఆ టైంలో అంటే బిజినెస్ లేని టైంలో సభ్యత్వానికి 5,000 వస్తే వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడతాయని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుని 290 మందిని చేశారు ఈ యొక్క సొసైటీలో. మరి ఇప్పుడు కేవలం 114 మందికి మాత్రమే అక్కడ రాజకీయం చేసి కొంతమంది పొట్ట కొట్టి వీళ్ళు మాత్రమే రాసుకున్నారు. అక్కడ కొంతమందిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటే రేపటి రోజున వీళ్ళకి ఈ సొసైటీలో ఇంకా వేరే ఉంటాయంట. ఏంటనంటే లోన్లు, సబ్సిడీ లోన్లు దాదాపుగా 90% సబ్సిడీ లోన్స్ ఉంటాయి వీళ్ళకి. వెహికల్స్, వ్యాన్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, ఐచర్ వ్యాన్లు కానీ నేను గతంలో కూడా చేశాను. ఇంకా కిట్లు, వల్ల కానీ ఇలాంటి అన్ని కూడా సేఫ్టీ కిట్లు కానీ ఇలా చాలా వస్తాయి. మరి వీటన్నిటికీ కూడా వీళ్ళు ఇతరులకు తెలియకుండా వీళ్ళు మాత్రమే మింగేయడానికి ఎవరైతే దాంట్లో ఎక్కువగా కొంచెం పెద్దగా మాట్లాడతారో, కొంచెం ఎక్కువగా తెలివితేటలు ఉంటాయో వీళ్ళందరినీ కూడా తప్పించి వాళ్ళనే దాదాపుగా 176 మంది మత్స్యకారులను తప్పించి వాళ్ళ పొట్ట కొట్టి 114 మందికి మాత్రమే ఇచ్చిన ఘనత ఈ యొక్క ప్రెసిడెంట్ బాబురావుది. మరి ఈయన వెనకుండి ఈ విధంగా ఇంతమంది పొట్టగొట్టించే విధంగా నడిపించే నాయకుడు ఎవరు నడిపిస్తూ ఉన్నారు ఇతన్ని? ఈ విధంగా కుటుంబానికి వచ్చి 3,000 రూపాయల డబ్బులు నష్టపరిహారం కింద, అది కాకుండా 7 రకాల సరుకులు ఇవ్వడం జరిగిందంట. 50 కేజీల బియ్యం, కేజీ నూనె, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఉల్లి, కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, ఇలా దాదాపుగా 6 రకాలుగా వీళ్ళకి సరుకులు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో 114 మందికి మాత్రమే ఇచ్చి మిగతా 179 మంది పొట్ట కొట్టారు. దీనికై వాళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేయడం వల్ల ఇది బయటకు వచ్చింది. లేకపోతే ఈ రకంగా ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయో ఆలోచన చేయండి. ఇంతటితో ఆపేస్తే రేపు వచ్చే స్కీములు భారీలో ఉంటాయి. ఇవన్నీ కూడా బయటికి వెళ్లకుండా మనమే పంచుకోవచ్చు, మనమే దోచుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ సొసైటీలో వాళ్ళకి కావలసిన మెంబర్స్ని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళందరినీ కూడా తప్పించే ప్రయత్నం జరిగింది. అక్కడ తప్పించేశారు. వాళ్ళకి కుటుంబానికి 3,000 చెప్పిన డబ్బులు ఈ యొక్క సరుకులు కూడా రానికుండా చేశారు. ఇప్పటి నుంచే వాళ్ళని పక్కన పెడితే రేపొచ్చే కోట్లు, రేపొచ్చే లక్షలు దండుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చేసే ప్రయత్నం. ఇవన్నీ కాకుండా అసలు రొయ్యేసే పర్మిషన్ ఎవరిచ్చారు అని చెప్పేసి సొసైటీలో సభ్యులే నిలదీస్తూ ఉన్నారు. ఎవరికి చెప్పేశారు ఈ రొయ్య అని చెప్పేసి ఆ సొసైటీ సభ్యులే వాళ్ళని నిలదీస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా అక్కడ ఇంత దందా జరుగుతూ ఉంటే మరి దీనికి సంబంధించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? వాళ్ళు కూడా నేను గతంలో చెప్పినట్టు వీళ్ళలో కలిసిపోయి వీళ్ళు కూడా ఒక సొసైటీ మెంబర్గా, ఒక కాంట్రాక్టర్గా మారిపోయి వీళ్ళు కూడా ఆ రొయ్యలు అమ్మే దందాలో వీళ్ళు కూడా పార్ట్నర్షిప్గా మారిపోయారా ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి. మరి వీటన్నిటినీ కూడా ఎవరైతే దీనికి సంబంధించిన పై అధికారులు ఉన్నారో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, వేగవరం మత్స్యకార సొసైటీలో ఏం గందరగోళం జరుగుతూ ఉంది, ఏం అవినీతి జరుగుతూ ఉంది, ఎవరు దీని అంతా కూడా ప్రేరేపించేది, ఎంత అవినీతి జరుగుతుంది అనేది కూడా ఎవరైతే లబ్ధిదారులు సఫర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ స్కీమ్స్ రాక వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి మత్స్యకారు మొత్తం కూడా ఒకటే, అందరికీ కూడా సమానంగా సమపాళ్ళలో ప్రతి ఒక్క స్కీము అందాలి. అందరూ కూడా ఆ యొక్క ప్రాజెక్టులో చేపలు పట్టుకొని ఆ చేపలు పట్టుకోవడం మీదే జీవనాధారం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రొయ్యల దందా అనే దానికి అరికట్టకపోతే
మత్స్యకారి కుటుంబాలు మొత్తం కూడా చెల్లా చెదిరైపోయి విచ్చలవిడితనం అయిపోతాయి. వాళ్ళకి బ్రతకడానికి ఉండదు. కొంతమంది మాత్రమే అందులో బ్రతక నేర్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే ఈ దందాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాటిని అన్నిటి కూడా చెక్ పెట్టకపోతే ఖచ్చితంగా దీన్ని మేము మరింత ముందుకు తీసుకెళ్తామని, మాకు న్యాయం చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి, ఈ అవినీతిని అరికట్టాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా ముక్త కంఠంతో నిరసన ర్యాలీలు తెలియజేస్తూ ఉన్నారు. మరి దీనిపైన త్వరితగతిన స్పందించాలి. ఇంకోటి, నేను మిగతా 6 సొసైటీల్లో కూడా ఏం జరిగింది, ఎలా చేశారు, వాళ్ళకు కూడా సమపాల్లో న్యాయం జరిగిందా లేదా అనేది కూడా మిగతా 6 సొసైటీల గురించి కూడా తెలుసుకొని, వాళ్ళు కూడా రొయ్య సీడ్ వేసారా లేదా, వేస్తే వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వాళ్ళు ఎంతమంది చేసుకున్నారు, మీకు త్వరలో మిగతా 6 సొసైటీల గురించి కూడా తెలియజేస్తానని చెప్తూ మత్స్యకార సంఘంలో అవినీతి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వేగవర గ్రామానందు గల మత్స్యకార సంఘంలో అవినీతి జరుగుతుందని సంఘంలో గల సభ్యులు ఆరోపించారు. దీనికి కారణం ఈ మధ్య వచ్చిన మెంతా తుఫాన్ కారణంగా మత్స్యకార సంఘాలకు ప్రభుత్వ కూరగాయలు బియ్యం పంపిణీ చేసింది. కానీ లబ్ధిదారులు మా పేర్లు లేవు, మాకు లబ్ధి చేకూరట్లేదని ఆరోపించారు. ఎప్పటి నుండో సంఘం మొదలుపెట్టిన నుంచి మత్స్యకార సంఘంలో ఉన్న మా పేర్లు తొలగించి ఈ మధ్య కొత్తగా కొంతమంది దగ్గర మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ మరియు సచివాలయ సిబ్బంది కలిసి డబ్బులు తీసుకుని సంఘాన్ని సర్వనాశనం చేశారు అని చెప్పేసి, సంఘంలో వచ్చే డబ్బులన్నీ కూడా వీళ్ళు పంచుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ స్వయంగా ప్రకటించడం జరిగింది. చూశారు కదా, ఈ పంపిణీలో కొంతమందికి మాత్రమే, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు మాత్రమే వారిలో పెట్టుకొని మిగతా 179 మందిని వాళ్ళకి సభ్యత్వం ఉన్నా సరే వాళ్ళకి స్కీమ్లు అందకుండా వాళ్ళ పొట్టగొట్టారు. మరి ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ రొయ్య అనేది అందులో వేయడం వల్ల రేపు వచ్చే ఈ ఆదాయం మొత్తం కూడా అనఫిషియల్గా వాళ్ళ ఖాతాల్లోకి జమ వేసుకోవడానికి. మరి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వానికి చూపించేది కాదు, ప్రభుత్వ అనుమతులతో వేసింది కాదు. కాబట్టి వీళ్ళు పంచుకొని వాళ్ళు జోబులు నింపుకోవడానికి చేసే ఈ దొంగ దందాన్ని దయించి అందరూ కూడా గమనించి పై అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఆ ప్రాజెక్ట్ని, పర్యావరణాన్ని, చుట్టూ ఉన్న దాని మీద బతికే మత్స్యకారుల కుటుంబాలని కాపాడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్.